నమస్తే వోక్సర్స్. ఇంకా ఇలా ముచ్చట ఏంటంటే మనకి ఇలా మస్తు పనులు ఉన్నాయి బాయ్, చూపిస్తా. మెయిన్ పని ఏంటంటే మనం ఇలా ఒక జిమ్కి వెళ్తున్నాం, గోల్డ్స్ జిమ్. ఇంకా మీకు తెలిసే ఉంటుంది, పేరు వినే ఉంటారు, మస్తు ఉంటుంది జిమ్. ఆ ఏరియా నేమ్ ఏందన్నా? ఏరియా పేరు గుర్తొస్తలేదు బాయ్. పోతున్నాం, మ్యాప్ పెట్టుకొని పోతున్నాం అంతే. ఏడ ఆగం కావద్దు అంతే, ఎప్పుడు ఆగం అవుతాం. మ్యాప్ పెట్టుకున్నా సరే ఆగం అవుతాము. అదే గోల్డ్స్ జిమ్ ఆడికి పోతున్నాం. ఏ వాళ్ళు ఈశ్వర్ అన్న ఇంకా గౌరవ్ అన్న అదే జిమ్లో చేస్తారు ప్రస్తుతము. ఆడికి వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడైతే ఈశ్వర్ అన్న వెయిట్ చేస్తున్నాం మా కోసం. వర్కౌట్ అయిపోతాం మేము పోయే వరకు అన్నది. జస్ట్ నార్సింగ్ అంటే ఆడ మాకు జస్ట్ ఒక పని ఉంది. ఇంకా పని చూసుకొని మళ్ళీ రాణిగంజ్ పోవాలి. రాణిగంజ్ నుండి ఇంటికి పోవాలి. ఇంటికి వెనక జరసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం ఆర్ఆర్సీ స్పారింగ్కి పోవాలి. సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్ వాళ్ళతో మంచిగా ఆడతారు రైల్వే గ్రౌండ్ వాళ్ళు. అది ఇవాళ నా ప్లాన్. అయితే ఫస్ట్ మనము ఈశ్వర్ అన్న పోయి కలుద్దాము, మన బిజినెస్ ముచ్చట్లు మాట్లాడదాము సెట్. ఇంకా తర్వాత రాణిగంజ్ పోదాము, మీకు సామాన్లు చూపిస్తా. సామాన్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని ఇంకా స్పారింగ్ మొత్తం ఇచ్చి వాడేద్దాం. స్పారింగ్లో రెస్ట్ మెయిన్. ఇప్పుడు ఇంతగా తిరుగుతున్నాం కదా, రెస్ట్ కావాలి. ఇంకా ఇప్పుడు ఇట నేను ప్రాక్టీస్ చేసి వస్తున్నాను. నా గ్రౌండ్లో ట్రైనింగ్ అయిపోయింది. మా సార్ అయితే జింపేసిండు పోయి. ఇంకా మా బాక్సింగ్ హాల్ క్లీన్ చేసినాం. క్లీన్ అయిపోయినాక చిన్నగొట్టేసిండు రన్నింగ్ స్పిన్స్ అని చెప్పి. ఇంకా మా సార్కి దయలేదు, నిజంగా అస్సలు దయలేదు. మా పాపం పూర్వలు కష్టపడుతుడు, జరా రెస్ట్ ఇద్దామని ఇడలేదు. చలో గైస్, ఇంకా ఫైనల్లీ జిమ్కి అయితే వచ్చేసినాం. ఒక అర్ధగంట జర్నీ తర్వాత ఇక్కడ బషీర్బాగ్ నుంచి ద గోల్డ్స్ జిమ్ ఆడ ముంగల్ కనిపిస్తుంది. ఫైనల్లీ వి అరైవ్డ్ ఎట్ జిమ్, ద గోల్డ్స్ జిమ్. చూద్దాం ఇప్పుడు లోపల ఎట్లుందో, మళ్ళీ ఏం కథనో. లోపల చూసి జర అన్నని కలిసి జర మాట్లాడి, గౌరవ్ అన్న ఈవినింగ్ టైంలో వస్తాడంట. అయితే కలిస్తే గౌరవ్ అన్నని కూడా కలుస్తాం జిమ్, అదే రూమ్కి వెళ్ళి. ఇంకా మాగడ లేట్ అవుతుంది. ఇప్పటికే ఆడు ఫోన్ చేసి దమ్ చేస్తుండ్రు. రాని కానీ ఇంకొకరిని కలిసి ఆడుతుంది. ఇవన్నీ ముచ్చట్ల ప్రాక్టీస్ని మేనేజ్ చేయాలంటే మస్తు కష్టమవుతుంది భయ్. నిజంగా ప్రాక్టీస్ మేనేజ్ చేయాలి, పనులు చూసుకోవాలి బయట. అవి మన రాజు భయ్ మన ఎంబాడి వచ్చిండు. ఇప్పుడు నా పిల్ల కంటే ఎక్కువ తిరుగుతాడు నా ఎంబాడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిల్ల గిట్ట ఎవరు లేరు అనుకో. ట్రాకింగ్ సిస్టమా? much later. అన్న ఎల్బీ నగర్ అనేసరికి ఇక నా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. 3 years ఎల్బీ నగర్ లో ఉన్నా. అన్న ఎల్బీ నగర్ అని చెప్పి పోల్కి తెలియదేమో. ఒకప్పుడు అన్న ఎల్బీ నగర్లోనే ఉండే అంటే ఒక 3 years. అంటే ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో నేను కూడా అక్కడికి వెళ్ళి జల్దీ వెళ్ళిపోవాలి. అంటే మా లోకల్ ఎట్లా అంటే ఎల్బీ నగర్ దాని తర్వాత మళ్ళా నాగోల్ 1 year తర్వాత మళ్ళీ మేదీపట్నం వచ్చిన. ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అవుతున్నారు. నా లోకల్ ఎట్లా తెలుసా అన్న, రాత్రి రాగానే పాండబ్బాకి పోతాము, కూర్చుంటాము. అది దోసగాల మొత్తం అది. అదే గోల్డ్ జిమ్ అయితే మస్తుంది పోయి, నిజంగా సూపర్ అసలు. అన్న నాకు కొంచెం సజెషన్ కావాలన్న వెయిట్ లాస్కి. అయితే నేను ఇప్పుడు వన్ వీక్లో 3 kgs తక్కువ చేయాలి. అంటే బాక్సింగ్లో స్పోర్ట్స్ అంత ఉంటుంది అనుకో. అంటే నాకు మరీ అంత లైక్ బాక్సింగ్ గురించి అయితే ఎక్కువ తెలియదు, ఎందుకంటే అంత ర్యాపిడ్గా ఎవరు చేపియలేదు మేమైతే. సో 3 kg అని అంటే డిపెండ్స్, 1 month వెళ్ళిపోతుంది నా క్లయింట్స్ అది ఈజీ. ఓకే, 1 month పడుతుంది ఈజీగా. అంటే నార్మల్గా నేను ఎట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే మ్యాచ్ ఉందా ఇప్పుడు? ఎప్పుడు? ఉత్తరాఖండ్ 31st ఉంది. వెయిట్ కేటగిరీ 54 to 57. ఇప్పుడు 60 ఉన్నా. మార్నింగ్ ఆఫ్టర్ ట్రైనింగ్ 60. ఇంకోటి నువ్వు అంత ర్యాపిడ్ గా లాస్ అయితే ఎనర్జీ ఏం లాస్ కదా? అవుతుంది, తప్పదు కదా ఇక. అంటే ఆడ నీకు స్టామినా కావాల్సింది కదా. అంటే విల్ పవర్ తో ఆడాలి, ఇంకా టెక్నిక్ గేమ్ ఆడాలి. అంటే మేము ట్రైన్ అయ్యేది దానికోసం కదా అన్న. దాంతో పాటు స్ట్రెంత్ కూడా ఉండాలి కదా మనకు. అట్లా స్ట్రెంత్ ఉండాలి అనుకో. ఈ ఒలింపియా కానీ లేకపోతే రన్నింగ్ ఉంటాయి కదా, సో దీనిలో చూస్తుండే ర్యాపిడ్ వెయిట్ లాస్ కావాలి. ఒక 2-3 days లో 1 kg లాస్ అయిపోతుంది. సో కాంపిటీషన్ 1-2 kg. అయితే నేను వాటర్ వెయిట్ 3 kg దింపిన రోజులు గిట్ట ఉన్నాయి.
వాటర్ వెయిట్, కానీ మస్తు వీక్ అయిపోతాము. మినిమం 24 hours రికవరీ కావాలి. స్టామినా ఇంపార్టెంట్. ఇంకోటి వెయిట్ స్ట్రిక్ట్ కేటగిరీ అంటే వెయిట్ స్ట్రిక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ ఒక ర్యాండమ్ డైట్ చెప్పాను నాకు 1 weekకి, అంటే లాస్ట్కి ఒక 1 kg వాటర్ వెయిట్ దింపుతా. చెప్పలేను ఎందుకంటే నీ హెల్త్ ప్రొఫైల్ తెలియదు నాకు. మళ్ళీ ఇబ్బంది అయితే మళ్ళీ ఎవరు వచ్చినా ర్యాండమ్ వచ్చినా హెల్త్ ప్రొఫైల్ కంపల్సరీ తీసుకుంటే ఆ బిట్వీన్ 3 to 6 months ముందు బ్లడ్ టెస్ట్ చేపించింది, లేకపోతే దాన్ని ఫాలో అయ్యే డైట్, దాని గోల్ అన్ని తీసుకున్న తర్వాతే చెప్తా. లేదా ర్యాండమ్ గా చెప్పి పడేస్తా అనుకో వానికి ఏదైనా ఉన్న రోగం ఎక్కువైనా మళ్ళీ మనం అదే మా స్పోర్ట్స్ లో అంతే, ఇంకా మొత్తం గజ్జి. అదే ఇప్పుడు డిపెండ్స్. ఇప్పుడు నేను కంప్లీట్ బాడీ బిల్డింగ్, ఫ్యాట్ లాస్, లైఫ్ స్టైల్ దీని కోచ్. అదే నేను ఇన్ కేస్ దీనిలో వచ్చుంటే నాకు సజెషన్స్ అని దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ లేదు. చలో ఫైనల్లీ జిమ్ చూసినా ముచ్చట్లు అయిపోయినాయి. ఇక చాలా విషయాలు మాట్లాడడం, చాలా నేర్చుకున్నా అన్నతాన్ నుంచి. గంటన్నర అంటే మంచి ఇన్ఫర్మేటివ్, అంటే నాకు కావాల్సినవి మీకు చెప్తా. తర్వాత ఇంకా మీకు తెలియదు ఆ బ్లాస్ట్ ఏందో. ఇక ముంగలుంది ఇక ముసలా పండుగ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కాంపిటీషన్. ఇంకా అయితే ఇంకా 10 days ఉంది కదా? 10 days ఉంది. 10 days లో కాంపిటీషన్ ఉంది. ఇది కూడా ఆ స్ట్రేట్ విన్నింగ్స్ లో ఇది కూడా ఒకటి యాడ్ ఆన్ కావాలని. ఉత్తరాఖండ్ అని ఆడ ఊగిపోతే మొత్తం మంచిగా ఉంటుంది ఆడ. ఇక వినేస్ అలా ఉంది ఇంకా ఆడ. ఇంకా రైట్ అన్న, బాయ్, కలుద్దాం అన్న మళ్ళీ. Meanwhile, అమ్మ ఫైనల్లీ రాణిగంజ్ అయితే వచ్చినాం భయ్. అమ్మ సామాన్లు తీసుకొని ఇంక ఇంత దమ్దమైంది ట్రాఫిక్ లా. నా బండి ఆడ రోడ్ పైన పెట్టినాడు, నా కార్ అక్కడ అనిపిస్తుంది కదా, వైట్ కలర్ గాడి ఉంది బాగా. మన రాజుబాయ్ సామాన్లు కూడా తీసుకుంటుండే. ఇప్పుడు సామాన్లు తీసుకొని పోతాం. చుక్కలు కనిపించినాయి కార్ డ్రైవింగ్ చేస్తుంటే. కానీ నేను రాజుబాయ్ కూడా కార్ ఇవ్వచ్చు, కానీ నాకు రాజుబాయ్ పైన నమ్మకం లేదంత కార్ డ్రైవింగ్ మీద. ఇంకా నేను నడిపడమే బెస్ట్, అందుకని నేనే నడిపిస్తున్నా. ఆయన మొత్తం ఇక మొత్తం ఈ వైసిటీకే మారుతాడు, జీటీఏ గుద్దుకుంటే వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు అయిపోయింది, వెళ్తున్నాం మిడికి వెళ్ళి. చుక్కలు కనిపించింది ఈడైతే. ఏమో చలికాలం కదా, ఎండాకాలం లాగానే ఉంది ఇప్పుడు ఈడ వేడి ట్రాఫిక్కి. మళ్ళీ మా పార్కింగ్ రోడ్ మధ్యలో పెట్టిన మాడి కోంగానే కార్ తీసుకుని అందరూ మొత్తుకుంటుర్రు. ఇంకా ఈ బండి వల్ల మస్తు ట్రాఫిక్ అయింది. ఇంకా ఆడ మేము పార్కింగ్ చేసినందుకు ఇంకా రోడ్ పక్కనే పార్కింగ్ చేసి పెట్టినా నేను. ఎవ్వరికి అవుతలేదు ఆవేశం. మన నిజంగా ఇంత ఆవేశం తెలుసు, ఆవేశం కొడుతూనే ఉన్నారు ఇట్లా పోతుంటే. నేనే కడంగా పోతారా అయ్యా, ముంగల్ బండ్లు ఉన్నాక నేనే పోతా. ఇంకా నన్ను అంటారు నువ్వు ఎందుకు పోతలేవు అని. అమ్మ కష్టమే ఇట్లా. ఇంకా రెస్ట్ కావాలి నాకు ఫస్ట్. ఇప్పుడు టైం 1 అవుతుంది. నేను 4కి అట్లా మళ్ళీ రెడీ ఉండాలి. 4కి అట్లా స్టార్ట్ అవుతుంది నా స్పారింగ్. ఒక గంటనన్నా పడాలి ఇంటికి పోయి. ఇప్పుడు ఇంటికి పోయేసరికి ఒక గంటన్నర అవుతుంది ఈ ట్రాఫిక్లా. కష్టమే. మన హైదరాబాద్ ఉంటే వెళ్ళిపోవాలి ఎడుకో, ఎక్కడన్నా యూఎస్ఏ వెళ్ళిపోదాం అని. ఏమంటావు, యూఎస్ఏ పోదామా? మెక్సికో అంటే కొన్ని రోజులు కొన్ని దగ్గర అంత సంపాదించాలి. అంటే దానికోసమే ట్రై అనుకో ఇదంతా. 1 day ఫ్రీడమ్. యా అంటే 30 yearsకి నేను వెళ్ళిపోవాలి భయ్. నాకు తలనొప్పి వద్దు. 30 yearsకి వరల్డ్ టూర్ వేసేయాలి. 30 years అంటే ఇంకా అనుకుంటారేమో అమ్మ కొంతమంది తీసేటోళ్ళు, నేను ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నామంటే నాకు జాబే లేదు అనుకుంటారేమో. అంటే కొంతమంది ఉన్నారు అట్లాగా, నేను అట్లా కావద్దు అనుకుంటున్నా. చలో ఇప్పుడైతే వెళ్దాం రెడీగా. 1 eternity later. ఇంటికి వచ్చినప్పుడు ఇంకా లంచ్ నేనే ప్రిపేర్ చేసుకున్నా. మమ్మీని వదిలిపెట్టి వచ్చిన. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మా పూజ అయితే ఏదో అవుతుందంట, ఏమవుతుందో నాడే తెలియదు. ఇంకా వదిలిపెట్టి వచ్చి నేను వండుకున్నా. ఇది ఏమో ఏంటంటే నాగడ తెలియదు. గుడ్డు, పెరుగు, పులిగూర, ఇంకా బాదం కాజు గట్టి వేసిన. ఇంకా అలాగే ఉండే మన కీరా క్యారెట్లు. ఇంకా దీన్ని ఏమంటారో నాకు తెలియదు, ఆల్ మిక్స్ అనుకోవచ్చు ఇది. చలో ఏదైతే మనకు టేస్టీగా లోపలిపోతే చాలు. చలో ఫైనల్ ఇంకా వీడికి వచ్చేసిన స్పారింగ్కి. ఇక్కడ RRC సికింద్రాబాద్. ఇంకా క్లోజ్ ఉంది, కనిపిస్తుందా? అది కనిపిస్తుంది నటు వీడికి వెళ్ళి. ఇంకా ఇక్కడ NCCదం అవుతుంది. ఇంకా ఎవ్వరు రాలేరు. నేను ఒక అర్ధగంట ముందే వచ్చిన. ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా ఇక్కడ జల్దీ వెళ్ళినా జల్దీ వచ్చేసిన. ఇద్దరు ఇప్పుడు ఒక చిన్న నాప్ వేస్తే ఒక 20 minutes అట్లా ఇంకా ప్రిపేర్ అవుతా స్పారింగ్కి. జర పొద్దుగాల్చి తిరుగుతున్నా కదా, ఇంకా జర కష్టమో ఉంది. బాడీ జర సుస్తుంది. జరసేపు చిన్న నాపేసి చలో ఇక ఫైట్కి రెడీ అవుదాం.
చలో ఫైనల్లీ స్పారింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అన్న వెయిట్ గిట్ట 67 అని తనుండే, నేను 57 ఆడుతున్నా. ఒక 10 కిలోల డిఫరెన్స్ అనుకో. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇంకా అన్న యూట్యూబ్ ఛానల్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అప్లోడ్ చేయకు అన్నాడు. పర్మిషన్ లేకుండా మనం గిట్ట పెట్టవద్దు కదా, అందుకనే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తలేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇంక అందరు మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టుర్రి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్.